హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్. ఈరోజు సగ్గుబియ్యంతో వడలు ఎలా చేయాలో చూపిస్తానండి. జనరల్లీ సగ్గుబియ్యం మనం స్వీట్ ఐటమ్స్కి వాటికి వాడతాం కదా, పాయసం చేయటానికి. నెక్స్ట్ ఉప్మా చేస్తాము. సో డిఫరెంట్గా ఇలా సగ్గుబియ్యంతో వడలు చేసేయండి. సో ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. 2 కప్స్ సాబుదానా తీసుకున్నాను. సగ్గుబియ్యం ఇక్కడ సగ్గుబియ్యం మరీ చిన్నవి తీసుకోవద్దు, మరీ పెద్ద తీసుకోవద్దు. ఇలా మీడియం సైజు ఉంటుంది కదా, ఇలా మీడియం సైజు తీసుకోండి. నేను ఇక్కడ 3-4 సార్లు కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత నానపెట్టాలి. ఒక 5 hours నానపెట్టాలి. చూడండి, మనకి ఇలా సగ్గుబియ్యం ములిగి జస్ట్ ఎలా పోయాలంటే మన అర అంగుళం ములిగేంత వరకు వెయ్యాలి. సో ఇప్పుడు ఇది 5 hours రెస్టింగ్లో ఉంచేద్దాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, చక్కగాను ఇదిగో బాగా నానిపోయింది. చూస్తున్నారా? సో ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి తీసుకుందాము. కొంచెం పెద్ద గిన్నెలోకి మొత్తం నానిన సగ్గుబియ్యం అంతా కూడా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత చేత్తోని ఇలా బాగా మెదిపేయాలన్నమాట. మరీ బాగా మెత్తగా మెదపాల్సిన పని లేదు. తర్వాత మెదిపేసిన తర్వాత 4 బంగాళదుంపలు తీసుకున్నాను. బాగా ఉడికించేసుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఎక్కడ చిన్న బంగాళదుంప పీసెస్ కూడా లేకుండా చూసుకోండి. అయిన తర్వాత 2 ఉల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అదేవిధంగా 3 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఒక మన చేతికి గుప్పెడంత వస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇంకా తెలిసిందే కదండి, అల్లం ముక్కలు కంపల్సరిగా ఉండాలి. ఎందుకంటే వడలకి అల్లం ముక్కలు తగిలితేనే చాలా టేస్ట్ అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల పలుకులు తీసుకున్నాను. పలుకులు కొంచెం పొయ్యి మీద పెట్టి డ్రై రోస్ట్ చేశాను. మరీ ఎక్కువ బాగా డ్రై రోస్ట్ చేసి కొంచెం పచ్చివాసన పోయాక డ్రై రోస్ట్ చేసి మిక్సీ కొట్టి ఆ పొడి వేశాను. నెక్స్ట్ జీలకర్ర వేశాను. రుచికి సరిపడా మన ఉప్పు వేసేసుకున్నాను. సో ఇక్కడి నుంచి ఇంకా మనం కలిపేసుకోవడం. గారెల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. ఇంకా కలుపుడు శుభ్రంగా చేతితో చక్కగా కలిపేసుకోండి మొత్తం అంతాను. ఓకేనా? నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇలా రావాలి. ఒక్కసారి చేతితో చూస్తే మనకి ఉండ అవ్వాలి అనమాట. వడ రావాలి, షేప్ రావాలి కదా. సో అలా వస్తే మనం కలుపుకున్నది సరిపోతుంది. ఒకవేళ రాలేదనుకోండి, 1-2 స్పూన్లు శనగపిండి కానీ బియ్యపిండి కానీ వేసుకోండి, బైండింగ్ సరిపోతుంది. తర్వాత చేతులకి చక్కగా ఇలా ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని వడ షేప్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నేను పొయ్యి మీద ఏం చేస్తానంటే ఆయిల్ పెట్టి అది కాగేంత వరకు ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలాగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఎప్పుడు గారెలు వేస్తాం కదా, గిన్నెలో పక్కన నీళ్ళు పెట్టేసి చేతులు తడి చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. అది ఇది నీళ్ళతో నేను చేశాను అనమాట. అలా కూడా వెంటనే కూడా మనం చేసేసుకోవచ్చు. చక్కగా వేసేసి మీడియం ఫ్లేమ్లో 2 పక్కల చక్కగా కాల్చుకుంటే మనకి వడలు రెడీ. చూసారా, ఇలా క్రిస్పీగా వస్తాయండి చక్కగాను. దీనికి నేను టొమాటో కెచప్ ఇచ్చాను. అదేవిధంగా కొబ్బరి పచ్చడి కూడా చేశాను అన్నమాట. చట్నీ చేశాను, కొబ్బరి చట్నీ కూడా చేశాను. దాంట్లో కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మన బ్రేక్ఫాస్ట్ ఉదయం చాలా అయిపోతుందని చెప్పొచ్చు అన్నమాట ఇలా చేసుకుంటే. రెసిపీ నచ్చిందా?